హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడం గల మెయిన్ పర్పస్ ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో చూపించడం మాత్రమే. ఫ్రీ బస్ స్కీమ్ వల్ల చాలామందికి హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి కానీ, చదువుకునే పిల్లలకు కానీ, డైలీ వర్కర్స్కి కానీ వాళ్ళందరికీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తుంది. అది మనందరం మెచ్చుకోవాలి. గవర్నమెంట్ మనకు మంచి చేసినా సరే ఎక్కడో మరి ఎందుకు బస్సులు లేవో అర్థం కావట్లేదు, మరి ఎందుకు మనుషులు ఇబ్బంది పడుతున్నారో అర్థం కావట్లేదు. అది మీ దాకా రీచ్ అవ్వాలనే ఒక విన్నపం తప్ప మరొక ఉద్దేశం లేదు. కొన్ని బస్ స్టాండ్స్లో సిచ్యువేషన్ మాత్రం చాలా ఇబ్బందిగా మారుతుంది. మీరు చూస్తున్నారు, ఒక్క బస్సు కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడానికి కానీ పెద్దవాళ్ళు, చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళకు అందరూ ఇబ్బంది పడుతున్నారు. మార్నింగ్ పూట కానీ నైట్ పూట కానీ అయితే ఆ సిచ్యువేషన్ మరీ దారుణంగా ఉంటుంది. స్కీమ్ ఇంటెన్షన్ చాలా మంచిది, కానీ ఎక్కువ డిమాండ్ ఉన్న ప్లేసుల్లో కొన్ని ఎక్స్ట్రా బస్సెస్ అండ్ ఫెసిలిటీస్ ఉంటే ఇంకా బాగుంటుంది. పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది సక్సెస్ అవ్వాలంటే మన అనౌన్స్మెంట్స్తో పాటు ఒక మంచి ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కూడా, ఆ రెండు చాలా ఇంపార్టెంట్. నాకు అనిపించింది ఏంటంటే గవర్నమెంట్ ఈ స్కీమ్ని ఇంకా బెటర్గా స్ట్రెంథన్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. మోర్ బస్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తే, పీక్ అవర్స్లో ఎక్స్ట్రా సర్వీస్ పెడితే, క్రౌడ్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేస్తే కామన్ పీపుల్కి చాలా రిలీఫ్ ఇస్తుంది. ఎందుకంటే పబ్లిక్కి ఫ్రీ జర్నీతో పాటు సేఫ్ అండ్ కంఫర్టబుల్ జర్నీ కూడా అంతే ఇంపార్టెంట్. మా రిక్వెస్ట్ ఒక్కటే సార్, స్కీమ్ని ఇంకా స్ట్రాంగ్గా డెవలప్ చేసి అందరికీ బెటర్గా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వండి.